నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వరద బాధితుల కోసం ప్రముఖులందరూ తలా ఓ చేస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి అగ్ర హీరోలు కోట్ల రూపాయల కొద్దీ విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రకటించారు. రాజకీయ ప్రముఖులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకు ఏకంగా 6 కోట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. వీరే కాక ప్రముఖ మీడియా సంస్థలు కూడా సాయం చేయడంలో ముందుంటున్నాయి. ఈనాడు సంస్థ ఏకంగా 5 కోట్ల విరాళాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ప్రకటించింది. ప్రముఖుల్లో చిరంజీవి 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం ప్రకటించారు. ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించారు. అల్లు అర్జున్ 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి, బాలకృష్ణ 1 కోటి, మహేష్ బాబు 1 కోటి రూపాయలు, ఎన్టీఆర్ 1 కోటి రూపాయలు, సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, విశ్వక్సేన్ 10 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 2.5 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షలు, తెలంగాణకు 20 లక్షల విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా తెలుగు రాష్ట్రాలకు చెరో 10 లక్షల విరాళం ప్రకటించారు. అయితే ఈనాడు సంస్థ 5 కోట్ల విరాళం ప్రకటించగా హేటెస్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో వరద సహాయక చర్యల కోసం ఒక్కో రాష్ట్రానికి 1 కోటి రూపాయల చొప్పున మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికల్లో ఒకటిగా చెప్పుకునే జగన్ కరపత్రిక సాక్షి మాత్రం ఇంతవరకు ఏ విరాళాన్ని ప్రకటించలేదు. ఇప్పుడే కాదు, గతంలోనూ విపత్తుల సమయంలో ఏ సాయాన్ని సాక్షి నుంచి రాలేదు. సాక్షి బాధ్యతలు చూస్తున్న భారతి ఇంతవరకు ఏ విరాళాన్ని ప్రకటించలేదు. పైగా జగన్ పెద్ద వ్యాపారవేత్త కూడా. మీడియా వ్యాపారాలే కాక సిమెంట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు సహా దిగ్గజ సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు జగన్కు ఉన్నాయి. పెద్ద వ్యాపారవేత్త అయిన జగన్ కూడా ఇంతవరకు ఏ సాయాన్ని ప్రకటించలేదు. పైగా వైఎస్ఆర్సీపీ కూడా విరాళం ప్రకటించినట్లు లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి మోసపూరిత పరామర్శలని తేలిపోయింది. ప్రజలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా పార్టీ పరంగానే కాక ఎంతో కొంత వ్యక్తిగతంగా కూడా సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించేవారని అంటున్నారు. అంటే బురద తొక్కినట్లుగా జగన్ నటించటం అంతా నిజమే అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది.